హాయ్ అండి. నేను మీ సౌజన్య. మరికొద్ది రోజుల నుంచి శ్రావణ మాసం అనేది రాబోతుంది. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసం, ఎందుకంటే పూజలు చేసుకుంటాం కాబట్టి, వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసే ఉంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే రెడ్, యెల్లో, గ్రీన్ ఈ 3 కలర్‌లో షాపింగ్ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కలర్‌ని మనము ధరించి, అలాగే అమ్మవారికి కూడా అదే వస్త్రము, అదే కలర్‌లో పెట్టి మనం పూజ చేయడం ద్వారా ఎన్నో ఫలితాలనేది ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవే తీసుకోండి. ఎన్నో ఏర్పాట్లు చేసేసుకుంటూ ఉంటారు కాబట్టి, ఇంకొకటి ఏంటి అనంటే మెయిన్‌గా వస్త్రము. ఈ శ్రావణ మాసంలో వస్త్రం అనేది ఇప్పితే, పత్తి ఇప్పితే శివుని జుట్టు ఇప్పినట్టు అని అంటారు కాబట్టి, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఈ రోజులోనే, ఈ యొక్క వారం 10 రోజులలోనే మీరు వస్త్రం అనేది ఇప్పేసుకొని, పత్తి ఇప్పుకొని వస్త్రం చేసి పెట్టుకున్నట్టయితే గనక శ్రావణ మాసంలో ఒత్తులు చేసుకున్న తప్పు లేదు. కాబట్టి ఇప్పుడే మొత్తం కూడా మీరు పత్తిని ఇప్పి గింజలు తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ గింజల్ని ఒక ఆవుకి అని ఇస్తే పడేయకుండా ఎంతో ఫలితం అనేది ఉంటుందండి. ఎందుకనంటే మూగజీవులు తింటాయి వాటిని. కాబట్టి మీకు ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే వాటి గింజల్ని తీసుకెళ్ళి వాటికి పెట్టండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి గాజులు, గాజులు కూడా ఆకుపచ్చ కలర్, ఎరుపు కలర్‌లోనే తీసుకోండి. వీడియో గనుక నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది అమ్మవారి గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్.